హాయ్ మిత్రులందరికీ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. అండ్ ఏంటంటే 2 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్గా ఆ 2 స్టాక్స్ అనాలిసిస్ అనేది డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో సపోర్ట్ రెసిస్టెన్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. సో ఇక్కడ మనం యాడ్ చేసిన ఇండికేటర్స్ వచ్చేసరికి ఇక్కడ సింపుల్గా ఉండడానికి ఏంటంటే మనకి కలర్ కోడింగ్ అనేది పెట్టుకున్నాం, RGB. మన టెలిగ్రామ్లో క్వశ్చన్ అడిగినా ఎలా ఉంటుందంటే డే వాజ్ అని ఉంటుంది, అంటే ఈరోజు ఎలా జరిగిందని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసరికి రెడ్ ఉంటుంది, RG గ్రీన్ బ్లూ అనమాట. ఇది సైన్స్ ప్రకారం కలర్ కోడింగ్. సో అట్లాగే ఈజీగా మనకు గుర్తుపెట్టుకోవడానికంటే ఆర్జీబీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 200 అండ్ 100 అండ్ 50 అండ్ లాస్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఉంది, అది వచ్చేసరికి 20 మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది. ఓకే, సో సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది, అది పాజిటివ్ సైన్ అనమాట. డెఫినెట్గా ఏంటంటే మనకి మార్కెట్లో అప్ సైడ్ డౌన్ సైడ్ వెళ్తూ ఉంటాయి మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవింగ్ యావరేజ్ అనుకోండి, స్టాక్ అనేది వీటి పైన ట్రేడ్ అవుతుందంటే అర్థం ఏంటంటే అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి. మూవింగ్ యావరేజ్ ఎలా డౌన్కి వెళ్తూ ఉంది, దాని కింద ట్రేడ్ అవుతుందంటే అర్థం ఏంటంటే స్టాక్ అనేది వీక్గా ఉందని చెప్పేసి సింపుల్ అండర్స్టాండింగ్. ఓకే, ఎనీహౌ ఇక్కడ నిన్న రోజున ఎంత దగ్గర 11.7% పెరిగింది. వెరీ గుడ్ స్టాక్ రన్అప్ ఇది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 199, రఫ్గా 200 అయితే అప్ సైడ్ టార్గెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క పర్టికులర్ గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ ఈ యొక్క స్టాక్లో వీక్లీ కూడా మంచి సాలిడ్గా కూడా క్లోజ్ అయింది కాబట్టి, సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 198 అనేది నేనైతే టార్గెట్ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ మనం డైలీలో కానీ చూసుకున్నదే. యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ఈ యొక్క ఇండికేటర్స్ ఆఫ్ చేస్తున్నాను. డైలీలో వాల్యూమ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెరీ గుడ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ చూడండి, వెరీ గుడ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది. అండ్ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడంతా కన్సోలిడేషన్ తీసుకుంది. ఒకసారి స్ట్రాంగ్గా ర్యాలీ అయింది, దాని తర్వాత స్టాక్ ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకుని కన్సోలిడేషన్ నుంచి కూడా మంచి బ్రేక్అవుట్. యాక్చువల్గా ఇది మనం అలర్ట్ పెట్టుకుని ఉంటే 178 రఫ్గా అక్కడ మంచి బ్రేక్అవుట్ జరిగింది అనమాట, ఇది 15 minutes క్యాండిల్లో. బట్ ఎనీహౌ స్టిల్ ఈ షార్ట్ టర్మ్ కోసం అయితే బులిష్గా అనిపిస్తుంది. అండ్ RSI కూడా మంచి పొజిషన్లోనే ఉంది, చక్కగా ట్రెండ్ అవుతుంది స్టాక్తో పాటు. అండ్ ప్రీవియస్గా ఇనఫ్గా మనకి కన్సోలిడేషన్ అయితే ఇక్కడ తీసుకుంది. ఈ కన్సోలిడేషన్ నుంచి కూడా ప్రస్తుతం ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యి ముందుకెళ్తుంది కాబట్టి పాజిటివ్గా అనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే వెబ్సోల్ ఎనర్జీ. ఇది చూడండి ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ప్రీవియస్ రేంజ్ అనేది ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా, రేంజ్ చూడండి 170. ప్రీవియస్గా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకుంది. ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది? ఇది 2010, అంటే ఇప్పుడు మనం 23లో ఉన్నాం. దగ్గర 13 సంవత్సరాల రేంజ్ ఇది, అంతేనా? 2010 తర్వాత 2018లో మరొకసారి అటెంప్ట్ జరిగింది, ఫెయిల్ అయింది. మళ్ళీ 22లో ఒకసారి అటెంప్ట్ జరిగింది, ఫెయిల్ అయింది. బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే చాలా చక్కగా ఉంది లాంగ్ టర్మ్ కోసం. అండ్ మనకి మంచి టార్గెట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది, చూడండి. సో ప్రాబబ్లీ మనం టార్గెట్ అయితే ఈ రేంజ్ ఏదైతే ఉందో లోకి మార్క్ చేస్తున్నాను. ఆ రేంజ్ అనేది మనం మన టార్గెట్ అయితే ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అప్ సైడ్. ఇది 340. దీంట్లో నేను ఎంట్రీ తీసుకోలేదు అనుకుంటా, ప్రాబ్లీ చూస్తాను ఒకసారి. రేపు కుదిరితే సోమవారం టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. వెరీ గుడ్ కంపెనీ ఇది టెక్నికల్గా చూస్తే. అండ్ మన ముఖ్యంగా ఏంటంటే మనకి మంచి బేస్ కూడా క్రియేట్ చేసింది. ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత మంచి బేస్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా చక్కగా అప్ సైడ్ వెళుతూ ఉంది కాబట్టి ఇది కూడా మంచి స్టాక్ అనిపిస్తుంది. ఇక మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకుంది, బిలో 50 లైన్ ట్రేడ్ అయింది. బట్ అక్కడ నుంచి కూడా హయ్యర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే స్ట్రెంత్ రిలేటివ్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ స్టాక్ చూస్తే ఒక 45 degreesలో వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ట్రెండ్ బాగుంది. ఇది పర్టికులర్గా ఏంటంటే దీంట్లో పొజిషన్స్ నేను తీసుకోకపోవచ్చు. అగైన్ డిస్క్లైమర్ ఏంటంటే జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ పర్టికులర్ స్టాక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఓకే, ఇక RSI బాగుంది. అండ్ వాల్యూమ్స్ డైలీలో చూద్దాం. డైలీలో చూస్తే డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకవేళ మనం కొంచెం కన్జర్వేటివ్గా తీసుకోవాలంటే 170 లెవెల్స్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అనేది ఇమీడియట్గా అయితే రిట్రేస్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే అగ్రెసివ్నెస్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ కొద్దిగా కూల్ ఆఫ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్కి కానీ వచ్చిందంటే ఏది 170, 175 ఆ రేంజ్లో ఎక్సలెంట్ ఎంట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీన్ వైల్ మనం ఏం చేసుకోవచ్చు అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అనేది ప్రస్తుతం అయితే యాడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ దీంట్లో ఏదన్నా పర్టికులర్గా స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేయాల్సిందే అంటే సో ఈ స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది 135. ఓకే ఫైన్. ఇక మనకి ఇండియా విక్స్ అనేది చూసుకుందాం. ఇండియా విక్స్ అంటే ఫ్లాట్గా ఉంది, అప్డేట్ అయిందా లేదా? ఓకే, ఎనీహా ప్రస్తుతం ఫ్లాట్గా కనిపిస్తుంది. అండ్ డైలీలో ఉన్నామా? డైలీలో చూస్తే ఫ్లాట్గానే ఉంది చూడండి. పర్ఫెక్ట్ డోజీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక యూఎస్ మార్కెట్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇంతకుముందు లెవెల్స్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు 33,900 దగ్గర. అండ్ అగైన్ మళ్ళీ రిజెక్షన్ జరిగింది. ఇదేం కంప్లీట్ సెల్లర్స్ కంట్రోల్లో ఉంది. దాని తర్వాత ఏమో మళ్ళీ వోలటైల్ ఉంది. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే సక్సెస్ఫుల్గా ఎక్కడ ఓపెన్ చేశారో అక్కడ క్లోజ్ చేశారు అనమాట. సో ఒక రకంగా ఏంటంటే మనకు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది డౌ జోన్స్ నుంచి కనిపిస్తుంది. అండ్ మనకి వాల్యూమ్స్ కూడా అవసరం లేదు. వాల్యూమ్స్ ఏం చేస్తున్నా అంటే ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఫిన్ నిఫ్టీలో చూద్దాం. సో ఫిన్ నిఫ్టీలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది, ఈ లెవెల్ అనేది లో అనేది మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది 19,537 చక్కని బేస్ అయితే క్రియేట్ అయింది, అంటే చాలా చక్కని బేస్ క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే వచ్చిందో స్ట్రాంగ్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్. బట్ వచ్చిన తర్వాత 3 రోజులు కూడా మనకి ఏంటంటే ఇండెసిషన్ యాక్టివిటీ కొద్దిగా స్ట్రాంగ్ అనే సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. సో ఈ క్యాండిల్లో అట్లీస్ట్ ఏంటంటే హోల్డ్ చేయగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 19,650. ఒకవేళ మార్కెట్ ఏదన్నా వీక్గా ఉండి ఈ లెవెల్ దాకా వచ్చినా రిజెక్షన్ అనేది జరగాలి. ఏది ఒకవేళ వీక్గా ఉండి కిందకు వస్తుంది, ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ జరిగింది కాబట్టి 19,650. అండ్ ఈ స్వింగ్లో అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చేసి రిట్రేస్ తీసుకొని కొద్దిగా బేస్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిందంటే మనకి ఇక్కడ ఒక ఏమంటావు ఛానల్ ఫార్మేషన్, ఫ్లాగ్ లాంటి ఛానల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని మనం బేస్ చేసుకొని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇది డిమాండ్ జోన్ అనమాట. ఏదైతే ఇక్కడ జోన్ అనేది కనిపిస్తుందో ఇది మనం డిమాండ్ జోన్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఇక్కడ మనకి యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అండ్ స్ట్రక్చరల్ గా సపోర్ట్ అయితే దీంట్లో మనం మార్క్ చేసుకోవడానికి ఈ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఇది స్ట్రక్చరల్ గా మనకున్న సపోర్ట్ లెవెల్. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనం ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ వెళ్తే మనకి 17th అంటే మంగళవారం ఎక్స్పైరీ ఉంది. అండ్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 20,000 దగ్గర ఉంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ 20,000 అంటే ప్రీవియస్ లెవెల్ దగ్గర ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 19,750. అంత అగ్రెసివ్ గా లేరు సపోర్ట్, బట్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ప్రస్తుతం మనం 19,500 అయితే గట్టి సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ అది చాలా దూరంగా ఉంది. అందుకని 19,700 అనేది మనం ప్రస్తుతం ఇమీడియట్ గా సపోర్ట్ అనేది తీసుకుందాం. 19,700 అనేది మనం ఇమీడియట్ గా సపోర్ట్ అనేది తీసుకుందాం. ఓకే 19,700 ఇమీడియట్ సపోర్ట్. ఇప్పుడు మనకి లెవెల్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి చూడండి. 20,000 లెవెల్ అనేది అండ్ 19,958 లెవెల్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఫిన్ నిఫ్టీలో. అదేవిధంగా 19,700 19,650 మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట ఫిన్ నిఫ్టీలో. రైట్. ఇక నెక్స్ట్ మనకి మిడ్ క్యాప్ అనేది తీసుకుంటే దీంట్లో సపోర్ట్ విషయానికి వస్తే మనం మేజర్గా సపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ చాలాసార్లు ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. రెసిస్టెన్స్ అయితే ప్రస్తుతానికి అదే లెవెల్ అనేది మెయింటైన్ చేద్దాం. అండ్ మిడ్ క్యాప్లో బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేశారు మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ. అండ్ మనకి 16th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో 9,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అంటే ప్రీవియస్గా ఉన్నదే ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ 9,100, అంత అగ్రెసివ్గా లేదు. 9,100 దగ్గర మనకు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం ఏం చేయొచ్చు అంటే 9,200 9,189 9,189 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అయితే 9,100 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చరల్గా మనకి సపోర్ట్ ఉంది ఆ లెవెల్ దగ్గర. ఓకే, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ఈ 100 లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఫిన్ నిఫ్టీ. దాని తర్వాత నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50లో మనం చూస్తే స్ట్రక్చరల్గా అయితే రెసిస్టెన్స్ ఇదే ఉంచుదాం ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ సపోర్ట్ చేంజ్ చేద్దాం. సపోర్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ దాకా తీసుకొద్దాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి. ఇది నిఫ్టీలో 2 సెలెక్ట్ చేసామా మనం. ఇది 9,200 9,100. ఓకే ఫైన్. నిఫ్టీ వీక్లీ మనం చూసుకున్నట్టయితే 19th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో మనం చూస్తే 19,900 ప్రస్తుతం ఏంటంటే రెసిస్టెన్స్ పెట్టారు. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ సప్లై ఉందన్నమాట, అందుకని సప్లై డిలీట్ చేస్తున్నాను. చూడండి 19,900 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వస్తే 19,600 దగ్గర కనిపిస్తుంది. కొద్దిగా కిందకు వచ్చారు ఫ్రెండ్స్.
ఎందుకంటే అగ్రెసివ్గా సెల్లింగ్ జరిగింది కదా, సేఫ్ సైడ్ కిందకు వచ్చారు. ఇక మనకి లెవెల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. అండ్ ఈ లెవెల్ అనేది మనం ఏంటంటే ఆ రోజు ఏమనుకున్నామంటే ఇక్కడ మనకి ఒక కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మార్కెట్ ఒకవేళ రీటెస్ట్ చేస్తే ఈ లెవెల్ అనేది గమనించవచ్చు అని చెప్పాం. సో ఆ లెవెల్ని రీటెస్ట్ చేశాడు, కొద్దిగా బ్రేక్అవుట్ అయినట్టు అయింది కానీ బట్ అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. చూడండి ఈ హైని బ్రేక్ చేసుకోలేదు. సో ఒక రకంగా ఏంటంటే చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదంతా కన్సోలిడేషన్ కదా, ఆ కన్సోలిడేషన్ జోన్లోకి వచ్చాడు అనమాట. మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకొని ఏమైంది, డ్రాప్ అయింది. దీన్ని మనం ఏమంటాం, డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఎందుకంటే మార్కెట్ అక్కడ నుంచి కిందకు వచ్చింది కదా, అది సప్లై. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సప్లై. మళ్ళీ ఏం చేశారు, మార్కెట్ని టాక్టిక్గా సప్లైలోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఎనీహౌ అది టెక్నికల్గా సింపుల్ థింగ్స్ మనకి. ఇకపోతే లెవెల్స్ అనేది ఒకసారి డ్రా చేద్దాం. ఇక్కడ 19,900, 19,840 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. 19,600, 19,589 మనకున్న సపోర్ట్ లెవెల్. రఫ్గా ఏంటంటే 19,600, 589 అంటే 590 అనుకోవచ్చు. ఇవి మనకి ఒక 10 పాయింట్లు అటు ఇటుగా, బట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏది 19,600 నిఫ్టీ. ఒకవేళ నిఫ్టీలో మనకి షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. ప్రాబబ్లీ ఈ ట్రెండ్ లైన్ కూడా చక్కగా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కూడా మనకి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సపోర్ట్ లెవెల్స్, ఆ లెవెల్స్ దాకా కూడా వచ్చే ప్రాబబిలిటీ ఉంది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది చూస్తే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా మనకి ఏదైతే కైండ్ ఆఫ్ నెక్ లైన్ ఉందో ఆ నెక్ లైన్ టచ్ చేశాడు, అక్కడ నుంచి కూడా ఫాస్ట్ కిందకు వచ్చాడు. ఇదంతా ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ సడన్ గా గ్యాప్ డౌన్ అయింది కదా, వీళ్ళు ఏం చేశారంటే ప్రైస్ ని అక్కడ దాకా తీసుకెళ్లి అక్కడ నుంచి కూడా అగ్రెసివ్ గా సెల్లింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, అది టెక్నికల్ గా. సో ప్రస్తుతానికి రెసిస్టెన్స్ లెవెల్ ని కొద్దిగా దగ్గరకు తీసుకొస్తున్నాను. ఇది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ అయితే ప్రీవియస్ గా ఏదైతే ఉందో అదే ఉంచుదాం. అండ్ వీక్లీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. యూనిఫామ్ ఉంది 20,000, 19,500 ఏది నిఫ్టీలో. ఓకే ఫైన్. బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే మనకి October 18th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో మనం చూస్తే 45 చాలా రెసిస్టెన్స్ ఉంది 44,500 దగ్గర అయితే. సో వాళ్ళు కొద్దిగా కిందకు వచ్చారనమాట. 44,000 ఒక 500 పాయింట్ల కిందకు వచ్చారు. అగ్రెసివ్ సెల్లింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ దగ్గరకు వచ్చారు. అండ్ సపోర్ట్ అయితే 44,000 దగ్గర, రౌండ్ నెంబర్ దగ్గర అయితే కనిపిస్తుంది. సో ఇక ఈ యొక్క నంబర్స్ చూడండి, 44,691 అండ్ 44,500 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అంతే కదా, ఇది అండ్ సపోర్ట్ విషయానికి వస్తే 44,142, అదేవిధంగా 44,000 లెవెల్ అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ లెవెల్స్ అనేవి 44,000 దాకా. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే ఇదైతే ఇక మనకి ప్రీవియస్గా స్ట్రాంగ్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఈ సపోర్ట్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ ఫాస్ట్గా కిందకు వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది ప్రీవియస్గా ఇక్కడ 43,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్ దగ్గర కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో డెవలప్ అవుతుంది స్ట్రాంగ్ గా. ప్రస్తుతం అయితే ఒక స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ జరిగిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం డైలీ టైం ఫ్రేమ్ లో. గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ చూడండి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే మనకి హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఈ హ్యామర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బుల్స్ ఉన్నారు అండ్ బేర్స్ కూడా ఉన్నారు. దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఈ హ్యామర్ లోపే విత్ ఇన్ ద రేంజ్ ఏంటంటే మనకి ఈ యొక్క బుల్లిష్ అంటే బుల్స్ అనేవాళ్ళు మార్కెట్ ఏం చేశారంటే కింద నుంచి పైకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్ గా బుల్లిష్ లోనే క్లోజ్ చేశారు. సో ఈ యొక్క స్వింగ్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఈ స్వింగ్ లో కన్నా బ్రేక్అవుట్ అయితే బట్ ప్రాబబ్లీ ట్రెండ్ లైన్ కూడా ఉంటుంది మనకి. సో ప్రాబబ్లీ కిందకి మళ్ళీ అగైన్ ట్రెండ్ లైన్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఒకవేళ మనం డిమాండ్ జోన్ అనేది మార్క్ చేసుకోవాలనుకుంటే ఇది డిమాండ్ జోన్ ఫ్రెండ్స్. ఈ జోన్ కూడా మనకు వచ్చి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ జోన్ లో కూడా ప్రాబబ్లీ పెనట్రేట్ కూడా అవ్వచ్చు ఒకవేళ మార్కెట్ వీక్ అయితే. ఈ లెవెల్స్ వచ్చేసరికి ప్రాబబ్లీ 19,500. ఓకే, దాని తర్వాత 19,350 అనమాట. ఒక జోన్ ఉంది, జోన్ లో కూడా రావచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా యాక్టివిటీ తీసుకొని మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు. బట్ ఎనీహౌ మనకి లో అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి ప్రస్తుతం మన స్టిల్ ఒక ఇండెసిషన్ లో ఉన్నాం. ఈ 3 రోజులు కూడా మనకి మార్కెట్ ఏంటంటే డోజీస్ ఫార్మేషన్ చేస్తుంది, ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఓకే, సో అవి ఫ్రెండ్స్ మనకున్న ప్రస్తుతం అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. అండ్ మరొకసారి ఏంటంటే అటువంటి స్టాక్స్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ కూడా మన ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.